ఫ్యామిలీస్ని ప్రాపర్గా యూజ్ చేయండి. ఎక్కడ కూడా బటన్ కెమెరాస్ కానీ స్టన్ కెమెరాస్ కానీ ఇట్లాంటివి ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయించండి. త్వరగా చెక్ చేయించి టేక్ దెమ్ ఇన్. సో ఎక్కడ ఎవరికి డౌట్ వచ్చినా ఆపి మళ్ళీ ఇంకోసారి చెక్ చేయించవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఎక్కడ ఎవరిని కూడా ఇన్ టైం కాకుండా డిలే అయ్యేటట్టు కాకుండా లోపలికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎలాగ టైంకి బందోబస్తు వస్తామో 9 కంటే కొంచెం 10 నిమిషాల ముందు, అలాగే వాళ్ళు కూడా ఆ టైంకి కౌంటింగ్ టైం ఏదైతే ఉందో దానికంటే ముందే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ని కానీ లోపలికి తీసుకునే దానిలో డిలే లేకుండా చూసుకోండి. వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ సెక్యూరిటీ కాంపోనెంట్ని కాంప్రమైజ్ కాకుండా. సో అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ప్రెమైసెస్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు. మొబైల్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి డెసిగ్నేటెడ్ మీడియా పర్సన్, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక 56 మంది పాస్ హోల్డర్స్కి వాళ్ళకు మాత్రమే లోపలికి అలౌడ్ ఉంటుంది. అది రిస్కింగ్ పార్టీ వాళ్ళు చెక్ చేసుకొని మొబైల్ వాళ్ళు కూడా ఇన్సైడ్ ఆఫ్ ది ప్రిమిసెస్ తీసుకెళ్ళచ్చు, కానీ ఇన్సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ తీసుకెళ్ళకూడదు. ప్రెమైసెస్లో అక్కడ సపరేట్ ఎన్క్లోజర్ ఉంది వాళ్ళకి, ఆ ఎన్క్లోజర్లో వరకు మాత్రమే వాళ్ళు అలౌడ్. అక్కడ వరకు వాళ్ళని తీసుకొని ఎన్షూర్ చేసుకోవాలా. అది దాటి వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండకూడదు. మిగిలిన చోట్ల మనం పెట్టినటువంటి లోపలికి బిల్డింగ్కి యాక్సెస్ ఇచ్చేటటువంటి అన్ని డిఎఫ్ఎండీస్లోని కూడా సర్వ ప్రిస్కింగ్ అండ్ చెకింగ్ ఉండాలా. అక్కడ మొబైల్ అనేటటువంటిది ఎవరిని అలౌ చేయకుండా చూసుకోవాలి. ముందుగానే కట్ చేసుకోవాలి. మీకంటే ముందు ఉన్నటువంటి జంక్షన్స్ ఆల్రెడీ సెంటర్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళతో కట్ చేసుకొని తీసుకోవాలి. ఎంప్లాయీకి వచ్చే రూట్ తీసుకోవాలి. బట్ కంటింజెన్సీలో వాళ్ళు వేరే వచ్చేటటువంటిది ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి ఉంటారు. సో అది కూడా పక్కాగా ఆయనకి అక్కడ మళ్ళీ ప్రెషర్ పడకుండా ఉండాలంటే మీ కనాప్సాన్ని కరెక్ట్గా చేస్తే అక్కడ ప్రెషర్ తగ్గుతుంది. మీరు కూడా ఇక్కడ పెట్టుకొని డ్రైవింగ్ పార్టీస్ పెట్టుకొని ముందు ఉన్నటువంటి ఫార్వర్డ్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి స్టాఫ్ని ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని, చోడవరం ఇన్స్పెక్టర్ ఉంటాడు, అలాగే డిఎస్పీ వైష్ణవి డిఎస్పీ కూడా ఉంటారు. ఈ ఏరియా అంతా కవర్ చేసుకోవడం. సో అందరూ కూడా ఇన్ ట్యాండమ్ ఉండాలి, ఇన్ కోఆర్డినేషన్ ఉండాలి. ఎక్కడ కూడా వెహికల్స్ ఆగేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆయన డ్రైవ్ చేస్తూ ఉండాలి. ముందు కన్సర్న్ పార్కింగ్స్లోకి వెళ్ళిపోవాలా. దిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూడా లాయిటర్ అవ్వకూడదు. చెకింగ్ చేయించేవాడి లోపలికి వెళ్ళిపోవాలి. ఈ కోఆర్డినేషన్ అంతా కూడా కన్సర్న్ సెక్టర్స్ అందరూ ఆఫీసర్స్ అందరూ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. రైట్, ఎక్కడ ఏదున్నా కంట్రోల్ రూమ్ చెప్పాలా. ఆ అడిషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో నైబరింగ్ ఫోర్స్ పెట్టుందో పొజిషన్ చేసి ఉంచుతాము, దాన్ని యూజ్ చేసుకొని ట్రై చేసుకోండి.